హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానసా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మా టమోటాలు అయితే పెరుగుతూ ఉన్నారు, నిన్నటి నుంచినే పెరుగుతూ ఉన్నారు. నిన్నైతే నేను చేను దగ్గరికి పోలేదు, అందుకే వీడియో పెట్టలేదు. ఎందుకు అంటే మా అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళినాను కదా, 2-3 రోజులు అయితే ఇంట్లో లేదు కాబట్టి ఇంట్లో పనులు చేసుకొని ఇల్లంతా చక్కబెట్టుకొని అయితే సరిపోయింది. ఇప్పుడు ఎండలు అయితే మండిపోతూ ఉన్నాయి కదండి, అందుకోసము మజ్జిగ కలుపుకున్నాను, దాంతోపాటు నిమ్మకాయ చక్కెర తీసుకున్నాను. అందరికీ మధ్యాహ్నం చల్లగా కాసేపు సేద తీరని మాని కింద జ్యూస్ చేయిస్తాము అనేసి. టమోటాలకైతే అస్సలు రేట్ లేదు, రేట్లు ఉన్నా లేకపోయినా పెరకని తప్పేది కదా. పెరికినా ఆ రేట్లు ఉంటే సంతోషం అనిపిస్తుంది, లేకపోతే కొంచెం బాధగా ఉంటుంది. అయినా మనం చేసిన పంటను ఉడుక్కోవాలా, మేము అట్లే అంటాము. ఇంకా ఇది లైవ్ పెట్టడానికి ఆడ చేను దగ్గర ఇది అన్నం మధ్యాహ్నానికి అన్నీ తీసుకొని ఈ ఘోరారణ్యమైన అడవిలో పోతా ఉండను అనుకుంటారా? ఇది అడవి కాదండి, కీలేరి. అంత పారుదలని మడే, కాకపోతే ప్రస్తుతానికి చెరువు తూంపులో నీళ్ళు అయితే వదులుతా లేదు. బోర్లు ఉండే వాళ్ళు మాత్రం వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు, మిగతా వాళ్ళంతా కర్పూరం తోపులు అట్లా పెట్టేసినారు. కాబట్టి ఇది అడవిలాగుంటుంది. నాతో పాటు మీరు వచ్చేయండి, టమాటాలు అయితే పెరుగుదాము. చేను దగ్గరికి అయితే వచ్చేసానండి. జ్యూస్ అయితే చేస్తా ఉన్నాను మన వాళ్ళకి. ఇప్పుడు ఎండే కదా, నీళ్ళు తాగేకి వస్తారు, నీళ్ళకి బదులు జ్యూస్ ఇస్తామని చక్కెర అయితే 1 కిలో తెచ్చాను. 4 నిమ్మకాయలు అయితే తీసుకొచ్చాడు మా అబ్బాయి. ఇంకా కలిపి జ్యూస్ అయితే ఇచ్చేస్తాను. సరిపోతుందో చాలేదో, అంతా 10 మంది ఉండారు. చాలకపోతే ఇంకా 2 నిమ్మకాయలు ఉన్నాయి, అట్లే చక్కెర కూడా ఉంది కాబట్టి మళ్ళీ కలుపుకుందాం ఇంకా ఒకసారి. ప్రస్తుతానికి తలా 1 గ్లాస్ అయితే ఇస్తాను. రెడీ అయిపోయింది నాకు తెలిసి, సరిపోయింది చక్కెర అంతా. ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇచ్చేస్తా. నేను మా తాత బాహుబలి తెలుసు కదండి, లాంగ్ టైం బాహుబలి తగ్గేదే లేదు. కాదు పుష్పరాజు కదా, పుష్పరాజు తగ్గేదే లేదు అని డైలాగ్ చెప్పినాడు కదా తాత. నేను మాత్రమే వీడియోలో కనిపిస్తాము, కానీ జ్యూస్ అంతా ఖాళీ అయిపోయింది. అందరూ తాగిరు కానీ వాళ్ళ వీడియోకి అయితే వద్దంట, సిగ్గా ఎవరన్నా చూస్తారన్నా, అది ప్రాబ్లం. కాబట్టి తాతని ఎవరైనా చూడండి, నేను తగ్గేలదో తీసుకోమ్మను అని చెప్పా. మేమిద్దరే ఉంటాం ఈరోజు వీడియోలో. 9 మంది ఉన్నారు కానీ ఎవరు వీడియోలోకి రారు, తాత నేను ఉంటాం. అంతే కదా తాత? అంతేనమ్మా. తగ్గుతావా నువ్వా? తగ్గేదే లేదు. అంతే, తగ్గద్దు. అయిపోయినా మోసిందే వాళ్ళనంతా వీడియో తీయకూడదంట. ఏమో ఇందా నన్నది నిన్న వంకాయలన్నా పెరుకుంటూ ఉన్నాయా? ఎండకి అన్నీ ఒకేసారి మాగిపోయినాయి టమోటాలంతా. అయితే నిన్న ఈరోజు ఖాళీ 70 రూపాయలు అని తీసుకొద్దా, ఖాళీ 70 రూపాయలు అంటే బాక్స్. మోసే పూలు కూడా వచ్చేలా చూడండి ఎట్లా మాగిపోయిండవు ఎండకి. అదే వాన పడింటే ఇంత తొందరగా అయితే మాగిండవు, ఎండ కాబట్టి ఇట్లా మాగిపోయింది. పెరికిన క్రేట్లంతా అట్లే ట్రాక్టర్లోకి పెట్టేస్తూ ఉన్నాం అన్నమాట. ఏరే పని కూడా లేదు, అట్లే ట్రాక్టర్లో పోయి మళ్ళీ షిఫ్ట్ చేసుకునేది. అంతా పెరుగుతూ ఉన్నారు. వాళ్ళనైతే పేసులు తీసుకోకూడదు వీడియో. ఇట్లా జరుగుతూ ఉందన్నమాట మా పని. ఇప్పుడైతే ఇంటి కోసం అంటే మన ఇంటికి వంకాయలు పచ్చిమిర్చి అయితే నాటాను, అవి పెరుక్కోవాలి ఇప్పుడు. చారు కోసం ఇంటికి చారు కోసం నాటిండే వంకాయ చెట్లు ఒక లైన్ అయితే నాటుతున్నాయి. దాంట్లో ఉండాయేమో చూద్దాము. 2 కాయలు దొరికిండే ముచ్చటగా. ఇక్కడ గొర్రెలకి ఆవులకి వస్తారండి, వాళ్ళేమో పెరికేసినట్లుండరు. 3 దొరికిందాయి. ఇప్పుడు వచ్చింది, మనం వదిలేసి వెళ్ళిపోతే అవి కూడా పెరుకొని వెళ్ళిపోతారు.
కాళ్ళని వంకాయ నాటించుని అప్పుడైతే పర్వాలేదు బాగానే వచ్చే డబ్బులు. ఈ చేనులో అదేనేమో వచ్చింది డబ్బులు, మళ్ళీ ఏమిట్లోనూ రాలేదు. అసలు ఈ చేనుకి టమోటాకి వచ్చలేదు. ఈ చేనులో ఎప్పుడున్న నాటిని టమోటాలకి రేట్లే వచ్చేలా. ముచ్చటగా 3 వంకాయలు దొరికిందయ్యి. 2 పచ్చిమిర్చి పెరికేసుకొని వెళ్ళిపోదాం మనము. ఇవి కూడా అంతే, మనకి ఏ చేను వండుకొని మిరపకాయలు కొనాలంటే ఇబ్బంది కదా అనేసి, అంటే మనకు ఒప్పుకోదు అట్లా. మనకుంది కదా, మనం ఏమన్నా ముడుకులో 10 చెట్లు నాటి పెట్టుకుంటే కూడా మనకు సంవత్సరానికి ఏమాత్రం వస్తాయి కదా, కొనేది ఎందుకు కొనేది అని బాధ అవుతుంది. అందుకోసమే 2 లైన్లు అయితే నాటింది, సరిపోతాయి. పచ్చిమిరపకాయలు ఎవరు పెరుక్కోకపోతే, అంటే గొడ్లోళ్ళు వస్తారు కీలర్లకి, వాళ్ళు పెరుక్కొని వెళ్ళిపోతారు. మనమైనా పెరుక్కుంటాం కదా ఎవరైనా ఉంటే. అట్లా సన్న మిరపకాయలు కారం కూడా బాగుంటాయి. మన వాళ్ళంతా ఆ పక్క పెరుగుతూ ఉన్నారు టమోటాలు. మంది డ్యూటీ. చాలండి ప్రస్తుతానికి పెరుక్కోపోతే, మళ్ళీ కావాల్సినప్పుడు మనకు అవసరమైనప్పుడు పెరుక్కుందాము. ఇంత మాత్రం దొరికినాయి చాలు. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. అంతలోనే ఇలా మాని కింద కూర్చొని అందరూ అన్నం అయితే తింటున్నారు. వీళ్ళకైతే నేను అన్నం పెట్టే పని లేదండి, వాళ్ళే తెచ్చుకుంటారు. ఎందుకు అట్లా అంటే, అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మేము తీసుకోపోతాము, మీ దగ్గర మాత్రం ఎందుకు తింటాం, మేము ఇక్కడ కూడా తెచ్చుకుంటాము అంటారు. కొందరికే అన్నం పెట్టాలి, ఇంకొందరికైతే అన్నం పెట్టే పని లేదన్నమాట. వాళ్ళే తీసుకొచ్చుకుంటారు. అందరూ కలిసి అయితే ఇలా తింటున్నారన్నమాట. సాయంత్రం అయితే అయిపోయిందండి. అన్నం తినేసి అందరూ పొయ్యి అయితే పెరగతా ఉన్నారు. కానీ వాళ్ళని చూపించేళ్ళే, వాళ్ళందరూ పెరుగుతున్నారనే కొందరికి ముందరిపోతూ ఉన్నారు. ఎత్తి ఇట్లా ట్రాక్టర్లో పెట్టుకొని పోయేదన్నమాట. మాకు ఇత ఒక దావ అయితే లేదు, దావది పెద్ద సమస్య. ట్రాక్టర్లో ఎత్తి పెట్టుకొని పోవాలా, మళ్ళీ ఇంకా ఇంటి దగ్గర అయితే ఆటోలో మార్చల్లా. టమోటాలు ఏం రేటు పోయిండాయో ఈరోజు కనుక్కోవాలా. టమోటాలు ఎంత పోయిండయ్యే పొద్దు? 70 170? ఖాళీ 70. ఖాళీ 70 రూపాయలు పోయిండాయంటబ్బా. ఇట్లా మోసి, ఇంత కష్టపడి మోసి 70 రూపాయలు. ఇదన్నమాట. ఇంటికి వెళ్ళిపోవాలా. మా యావ అయితే ఈనిందంట. నేనైతే ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాను.